నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రారంభించారు. నిజామాబాద్ పట్టణంలో 48వ డివిజన్కు చెందిన పలువురు సోమవారం ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఎంపీ అరవింద్ వారికి హైదరాబాద్లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమ పథకాలు, హిందుత్వ ఎజెండా పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ సాయంత్రం లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఈ రోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎలక్షన్ కు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. నవీపేట్ మండలంలోని ఎంచా శ్రీ ఓం జగదాత్రి ఆలయంలో 10వ రోజు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.